ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ముదురుతోంది. ఇరు దేశాలు భీకర దాడులు చేసుకుంటున్నాయి. ఒకరిపై మరొకరు క్షిపణుల వర్షం కురిపించుకుంటున్నాయి. దీంతో అంతర్జాతీయ చమురు సంస్థల్లో భయం మొదలైంది. తమ వ్యాపార జీవనాడిని ఇరాన్ ఎక్కడ మూసివేస్తుందోనని కంగారు పడుతున్నాయి. అసలు చమురు సంస్థల జీవనాడి ఏంటి, దాన్ని మూసివేస్తే వాటికి కలిగే నష్టం ఏంటి అన్నది ఒకసారి చూద్దాం. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం మిగతా గల్ఫ్ దేశాలకు కూడా వ్యాపిస్తే ప్రపంచ ఇంధనానికి జీవనాడి లాంటి ఓ జలసంధి మూతపడే ప్రమాదం ఉందని చమురు సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కొన్ని కిలోమీటర్ల వెడల్పున్న ఈ ప్రదేశం నుంచి ప్రపంచం వాడే చమురులో 20వ వంతు రవాణా అవుతోంది. అదే హర్ముజ్ జలసంధి. ఇప్పటికే చమురు ధరలకు రెక్కలొచ్చాయి. ఇప్పటికే ఇరాన్ కు మద్దతుగా 20కి పైగా ముస్లిం దేశాలు ఏకమైన పరిస్థితి. ఇజ్రాయెల్ కు అమెరికా ఫుల్ సపోర్ట్ ఇస్తోంది. యుద్ధం ఇతర గల్ఫ్ దేశాలకు కూడా వ్యాపిస్తే మాత్రం ప్రపంచ ఇంధన రవాణాకు జీవనాడిగా చెప్పే హర్ముజ్ జలసంధి మూతపడే ప్రమాదం ఉందనే ఆందోళనలు మొదలయ్యాయి. కేవలం కొన్ని కిలోమీటర్ల వెడల్పున్న ఈ ప్రదేశం నుంచి ప్రపంచం వాడే చమురులో 20వ వంతు రవాణా అవుతుందంటే దాని ప్రాముఖ్యత అర్థం చేసుకోవచ్చు. అరేబియా సముద్రంలో ఒమన్ ఇరాన్ మధ్య ఉన్న అత్యంత ఇరుకైన ఈ జలసంధి నుంచి నిత్యం సుమారు 2 కోట్ల పీపాల చమురు వివిధ దేశాలకు వెళుతుంది. ఇందులో భాగంగా ఈ జలసంధి ద్వారా ఇరాన్, సౌదీ, యుఏఈ, కువైట్, ఇరాక్ల నుంచి ఎగుమతి అవుతోంది. చమురు రవాణా విషయంలో అత్యంత కీలకంగా ఉన్న ఈ జలసంధిలో ఏర్పడే ఏ అంతరాయమైనా ప్రపంచ వాణిజ్యాన్ని వణికించేస్తుందని అంటారు. వాస్తవానికి మన దేశం వినియోగించే ఇంధనంలో 90% వివిధ మార్కెట్ల నుంచే దిగుమతి చేసుకుంటూ ఉండగా భారత్ అవసరాలకు వాడే చమురులో 40% ఈ ఒక్క మార్గం నుంచే రవాణా అవుతోంది. ఈ నేపథ్యంలో ఆ జలసంధి మార్గం మూసుకుపోతే ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవడంతో పాటు రవాణా, బీమా ఖర్చులు గణనీయంగా పెరుగుతాయి. వాస్తవానికి ఈ జలసంధిని మూసే సాహసం ఇరాన్ గతంలో ఎప్పుడూ చేయలేదు, ఫ్యూచర్లో కూడా చేయకపోవచ్చని చెప్పుకోవాలి. అందుకు కారణం ఈ దేశం ఉత్పత్తి చేసే చమురులో సుమారు 80% చైనా కొనుగోలు చేస్తుంది. ఈ నేపథ్యంలో హర్ముజ్ జలసంధిని మూస్తే ఇరాన్ ఆర్థిక వ్యవస్థ భారీగా దెబ్బతింటుంది. గతంలో ఇరాన్ ఇరాక్ యుద్ధ సమయంలో కూడా ఈ జలసంధి తెరిచే ఉందంటే ఇది ఎంత ముఖ్యమైందో అర్థం చేసుకోవచ్చు. మన వద్ద 74 రోజులకు సరిపడా ఇంధన నిల్వలున్నాయి. అలా కాకుండా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం వల్ల సుమారు 3 నెలలు ఈ జలసంధిని మూసివేస్తే మాత్రం భారత్ చాలా ఇబ్బందులు పడిపోతుంది. లీటర్ పెట్రోల్ ధర 200-300కు చేరినా ఆశ్చర్యం అవసరం లేదని చెప్పొచ్చు. మరి ఏం జరుగుతుందో కాలమే తేల్చాలి.